హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను గుంత పొంగనాలు ఉప్మా రవ్వతో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి, ఒక కప్పు పెరుగు తీసుకోండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్ తీసుకోండి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక టమాటో, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ తీసుకుని ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్మా రవ్వ వేయండి. ఉప్మా రవ్వ వేసి ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయండి. వేసి పచ్చిమిరపకాయలు, టమాటో వేయండి. మీ దగ్గర ఇంకా ఏమైనా కూరగాయలు ఏమన్నా ఉంటే వేసుకోండి. పచ్చిమిర్చి, టమాటో వేసి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లో నిమ్మకాయ స్వీట్ చేయాలన్నమాట. నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండడం వల్ల చాలా బాగుంటుంది. అంటే మనం ఇన్స్టెంట్గా వేసేసుకుంటాం కాబట్టి నిమ్మకాయ పులుపు వస్తుంది కదా, బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ నిమ్మకాయ పిండేసి దాన్ని కలపండి మంచిగా. మీకు పులుపుని బట్టి ఒక బద్దైనా 2 బద్దలైనా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. బాగా కలిపాక దీంట్లో పెరుగు వేయాలి. 1 కప్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసి ఇది కూడా బాగా కలపండి. బాగా కలిపాక మనకి పెరుగు కన్సిస్టెన్సీ అని సరిపోకపోతే కనుక అప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ చూసుకుని వేసుకోండి. మనకి గుంత పొంగనాల పిండి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో అలా మనం కొంచెం జారుడుగా కలుపుకోవాలి. అప్పుడు మనకి గుంత పొంగనాలు అనేవి మంచిగా బాగా వస్తాయి. కలిపేసి దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచండి. మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచితే అది కొంచెం పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. అలా అయినా సాఫ్ట్గా అయిన పిండిని మనం గుంత పొంగనాల ప్లేట్ ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనము ఈ పిండి అనేది ఆ గుంత ఆఫ్ వేసుకోండి. మరి ఫుల్ కాకుండా స్పూన్కి కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి ఆఫ్ వస్తే అది మనకి కొంచెం అది బాయిల్ అయ్యాక కొంచెం పైకి వస్తుంది కదా ఉబ్బినట్టు, అందుకని చెప్పేసి ఆఫ్ వేసుకొని అవన్నీ వేసేసాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయ్యాక తీసి వేరే వైపుకి తిప్పండి. తీసి ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే అవి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తాయి అన్నమాట. ఇలాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక వేరే వైపుకి తిప్పండి. ఇదిగో ఇలా వస్తాయి లైట్ బ్రౌనిష్ కలరు. ఇలా వచ్చాక వేరే వైపుకి తిప్పి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయ్యాక తీసి దించేసేయండి. అంతే, అయిపోయింది గుంత పొంగనాలు. ఇన్స్టెంట్గా ఉప్మా రవ్వతో చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి.